అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయింది. టీడీపీ జనసేన బీజేపీ. సో ఈ మూడు పార్టీలు 2014 ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకున్నాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి 2014లో. అప్పుడు నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభలు నిర్వహించారు. ఒకే రోజు 3 బహిరంగ సభలు నాకు బాగా గుర్తున్నాయి, మీకు గుర్తున్నాయో లేదో. తిరుపతి, భీమవరం, విశాఖపట్నం. తిరుపతి, భీమవరం, విశాఖపట్నం ఒకే రోజు 3 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. అక్కడ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు, మేము 15 ఏళ్ళు ఇస్తాము అని కూడా చెప్పారు నరేంద్ర మోదీ గారు. సో ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు కలిపి మరోసారి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు, అదే చిలకలూరుపేటలో. సో పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా నిన్న అఫీషియల్గా ప్రకటించారు జేపీ నడ్డా గారు. పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయడానికి వీళ్ళిద్దరు కూడా ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. సో అని చెప్పుకుంటూ కొన్ని ఏవో చెప్పారులే. 17వ తేదీ చిలకలూరుపేటలో టీడీపీ జనసేన కలిపి ఒక ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలి అనుకున్నాయి. ఆ సభలో మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అనుకున్నాయి. సో ఎలాగా బీజేపీ కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి పొత్తులో, బీజేపీ కూడా వీళ్ళ టీంలో ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా కలుపుకొని ఇప్పుడు 3 పార్టీలు కలిపి 17వ తేదీన మీటింగ్ పెట్టబోతున్నాయి. 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన. దానికి వీళ్ళు ముగ్గురు రాబోతున్నారు. పొత్తుకి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలు, రాష్ట్రంలో మొదటిసారిగా నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా లేదా? ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణంగా మాటల అటాక్ అయితే చెయ్యలేదు. ఏదో నామమాత్రంగా కొన్ని విమర్శలు చేశారు అంతే. మరి నరేంద్ర మోదీ గారు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా? జగన్ ప్రభుత్వంలో టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ వాళ్ళకు తెలుసు, జరిగిన అవినీతి వాళ్ళకు తెలుసు, కొన్ని సిబిఐ కేసుల అంతర్గత అంశాలు బీజేపీ పెద్దలకు తెలుసు. అవన్నీ నరేంద్ర మోదీ గారు మాట్లాడరా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. ఖచ్చితంగా మాట్లాడితే నిజంగా బీజేపీ వైసీపీని వ్యతిరేకిస్తున్నట్టే. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు మాట్లాడాలంటే అనేక అంశాలు ఉన్నాయి. ఈ వైసీపీ ఫెయిల్యూర్స్ అనేక అంశాలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రజల కంటే కేంద్రాలకి ఇంకా ఎక్కువ తెలుసు. మన వాళ్ళు అప్పులు ఏ విధంగా చేశారో తెలుసు, నిబంధనలకు విరుద్ధంగా అప్పులు ఏ విధంగా చేశారో తెలుసు, సిబిఐ కేసుల్లో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో నరేంద్ర మోదీ గారికి తెలుసు. అవునా కాదా? అలాగే మన ప్రభుత్వ జాతకం అంతా కూడా నరేంద్ర మోదీ గారి చేతుల్లో ఉంది. మరి అవన్నీ మాట్లాడాలిగా. నిజంగా వైసీపీని వ్యతిరేకించే వీళ్ళు టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకుంటే మరి అవన్నీ మాట్లాడాలిగా మోదీ గారు ఆ రోజు 17వ తేదీ సభలో. ఒకవేళ మోదీ గారు అవన్నీ మాట్లాడితే ఈ పొత్తు మనసులు కలిసినట్టే, మనస్ఫూర్తిగా పొత్తు పెట్టుకున్నట్టే. ఒకవేళ నరేంద్ర మోదీ గారు అవేమీ మాట్లాడకుండా నామమాత్రంగా తన స్పీచ్ ముగిస్తే ఈ వీడియో సేవ్ చేసుకోండి. 17వ తేదీ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడతారో ఏంటో అప్పుడు మాట్లాడదాం, అప్పుడు మళ్ళీ అనలైజ్ చేద్దాం మనం. ఒకవేళ నరేంద్ర మోదీ గారు అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఏమీ విమర్శించకపోతే, ఏదో నామమాత్రంగా కొన్ని విమర్శలు మాత్రము చేస్తే, డెప్త్గా వెళ్ళకపోతే అప్పుడు ఏదో మనుషులు కలిసినట్టు తప్ప మనసులు కలవనట్టు, బీజేపీకి ఎక్కడో ఒక కన్ను వైసీపీ మీద ఉన్నట్టు. సో అప్పుడు బీజేపీని అనుమానించాలి. అంటే బీజేపీకి పరీక్ష 17వ తేదీ మీటింగ్. ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు విమర్శించిన తర్వాత వైసీపీ వాళ్ళ కౌంటర్లు ఎలా ఉంటాయి ఏంటనేది మళ్ళీ చూద్దాం. సో మొత్తానికి 17వ తేదీ మీటింగు వీళ్ళు ఆల్రెడీ బహిరంగ సభలు పెట్టారు, వైసీపీని విమర్శించారు, వీళ్ళ అజెండా ఏంటో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా క్లారిటీగా ఉన్నారు వైసీపీ పట్ల వ్యతిరేక భావజాలంతో. బీజేపీనే వైసీపీ వ్యతిరేక భావజాలంతో అంత క్లారిటీగా లేదు. సో మరి వాళ్ళు ఏం మాట్లాడతారు, నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడతారు, వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేస్తారు అనేది ఖచ్చితంగా మనందరం కూడా వెయిట్ చేయాలి, మనందరం కూడా దాన్ని చూడాలి. అప్పుడే బీజేపీని నమ్మాలా వద్దా డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ.